సో హలో గైస్, నమస్తే. నా పేరు హర్ష, మీరు చూస్తున్నారు హెచ్ఆర్ వీల్స్ తెలుగు. సో గైస్, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రీసెంట్లీ లాంచ్ అయ్యింది కదా గొరిల్లా 450. ఆ బైక్ని అయితే వాక్ అరౌండ్ రివ్యూ తీసుకొచ్చాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియోని అయితే లైక్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just let the bullets fly, I'm the last one to die. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ ఒక ఫ్రంట్ ప్రొఫైల్ గురించి అయితే మాట్లాడతాం. సో ఫ్రంట్లో వచ్చేసి మనకి సర్క్యులర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనం చూడొచ్చు, ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి దీంట్లో ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ షోవా నుంచి మనకి 43mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్, చూడొచ్చు మీరు. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 120/70/70 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో టైర్స్ అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు టైర్ గిప్స్ కూడా ఎట్లున్నాయి చూడండి. మనం హైవేస్ కానీ ఆఫ్ రోడింగ్ కానీ ఈజీగా చేసేటట్టు టైర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ టైర్ హెగర్ అయితే చూడొచ్చు, గ్లాసీ ఫినిష్లో అయితే చాలా అందంగా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి లిక్విడ్ కూల్ ఇంజన్ కాబట్టి మనం ఇక్కడ రేడియేటర్ గ్రిల్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి సింగల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి మనకి 310mm అయితే ఉంటుంది గైస్. సో చూడడానికి అయితే ఏ విధంగా ఉంటుంది బ్రేక్. అండ్ బ్రేక్ విషయానికి వస్తే దీంట్లో మనకి ఫైబర్ నుంచి 2 పిస్టన్ క్యాలిపర్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ మనం సైడ్ ప్రొఫైల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ బైక్ సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి. చూడడానికి అయితే అసలు అద్భుతంగా ఉంది బైక్, నిజంగా మీరు రియల్గా వచ్చి ఒకసారి చూడండి, చాలా బాగుంది బైక్. సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే ఫస్ట్ మనకి ఇంజన్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఇంజన్ గురించి మాట్లాడదాం. సో దీంట్లో ఇంజన్ వచ్చేసి మనకి 452cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ 4 స్ట్రోక్ డిఓఎస్సి FI ఇంజన్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఈ ఇంజన్ పవర్ ఫిగర్స్ వచ్చేసి 40 PS 8000 RPMకి అండ్ 40 Nm టార్క్ మనకి ఇది 5500 RPMకి అయితే జనరేట్ చేస్తుంది. సో పవర్ చూడొచ్చు మీరు, చాలా క్విక్ పవర్ అయితే ఉండబోతుంది బైక్లో. అండ్ ఇక్కడ మనకి గొరిల్లా 450 అని బ్యాజింగ్ అయితే వేయడం జరిగింది, స్టిక్కరు. అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అని బ్యాజింగ్ అయితే చూడొచ్చు మీరు. అండ్ సైలెన్సర్ చూస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా అందంగా అయితే ఉంది సైలెన్సర్, చూడడానికి చాలా బాగుంది. అండ్ రియర్ టైర్ వచ్చేసి మనకి 160/60/70 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టైర్స్ అయితే చాలా పెద్దగా అయితే వేయడం జరిగింది దీంట్లో మనకి. మీరు KTM 390 కానీ డ్యూక్ 390 కానీ చూడొచ్చు, మనకి 150 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో మనకి 160 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రియర్ డూస్ కూడా మనకి 270mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడొచ్చు మీరు, ఈ బైక్ అయితే మనకి పర్ఫార్మెన్స్ కానీ మనకి బ్రేకింగ్ విషయానికి అయితే చాలా బాగుండబోతుంది. అండ్ డిస్క్ వచ్చేసి మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ బైబర్ నుంచి డిస్క్ అయితే వస్తుంది. సో బైబర్ బ్రేక్స్ కాబట్టి మనకి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంటుంది. అండ్ టైర్ చూడండి మీరు, అసలు టైర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా అయితే ఉంది. సో నెక్స్ట్ రియర్ సెక్షన్ చూస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి టెయిల్ ల్యాంప్ అయితే ఉండదు. టెయిల్ ల్యాంప్ వచ్చేసి మనకి ఇండికేటర్లోనే ఇంటిగ్రేటెడ్ చేశాను. ఒకసారి చూపిస్తాను మీకు ఇండికేటర్ వేసి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇండికేటర్ వచ్చేసి మనకి సెంటర్లో వచ్చేస్తుంది. అండ్ రౌండ్ వచ్చేసి మనకి బ్రేక్ లైట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ ప్రొఫైల్ చూస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది బైక్. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ తోటి అయితే వస్తుంది. సో ఎవ్రీ 500 కిలోమీటర్కి అయితే చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే గుడిచిపోతారు. అండ్ ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ అయితే మనకి ఓకే, నార్మల్ క్వాలిటీ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ హ్యాండ్ గ్రాబ్ రైల్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం సీట్ విషయానికి వస్తే దీంట్లో మనకి సింగిల్ సీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇది చాలా కర్వేట్ సీట్ అనమాట, ఈ విధంగా ఉంటుంది, చాలా సాఫ్ట్ అయితే ఉంది. అండ్ మీరు కుషనింగ్ కూడా చూడొచ్చు మీరు, చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది. రైడర్ కానీ పిలియన్ కానీ చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. అండ్ లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు. ట్యాంక్ విషయాన్ని వస్తే దీంట్లో మనకి 11 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో ట్యాంక్ అయితే చాలా చిన్నగా ఇచ్చారని చెప్పగలను, ఎందుకంటే మనకి ఒక 14 కానీ 15 లీటర్ ట్యాంక్ ఇచ్చుంటే చాలా బాగుండేది. అయినా మనకి సిటీలో రైడ్ చేసే వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు, కానీ మనకి కొంతమంది మన రైడర్స్ లాంగ్ రైడింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది ఈ బైక్. సో చూసుకోండి మీరు ఒకసారి. అండ్ ఇక్కడ మనకి ఫ్యూల్ క్యాప్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ బార్ చూస్తే మనకి కొంచెం అప్ రైడింగ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు దీంట్లో, మనకి చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. అండ్ స్విచెస్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి హోమ్ బటన్ అయితే ఇచ్చారు. మనకి ఎక్కడైనా
మనం సెట్టింగ్స్లో కనుక వెళ్ళిపోతే మనకి బ్యాక్ రావడం తెలియకపోతే డైరెక్ట్గా మనం హోమ్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్ మెనూలోకి అయితే రిటర్న్ వచ్చేస్తాము. అండ్ ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ అండ్ దాంట్లోనే మనకి పాస్ లైట్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ ఇండికేటర్ స్విచ్, హార్న్ స్విచ్ అండ్ ఇక్కడ మనకి స్పీడోమీటర్ని టాగల్ చేయడానికి జాయ్స్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూడొచ్చు మీరు. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ అండ్ దాంట్లోనే మనకి స్టార్టర్ బటన్ అయితే ఇచ్చారు. ఒకసారి స్టార్ట్ చేసి మీకు సౌండ్ అయితే వినిపిస్తాను. సో సౌండ్ చూసారు కదా, చాలా బేసిక్ అయితే ఉంది. చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అసలు, నిజంగా చెప్తున్నా. అండ్ ఇక్కడ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మోడ్ బటన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 2 మోడ్స్ ఉంటాయి కదా, ఈకో మోడ్ అండ్ పర్ఫార్మెన్స్ మోడ్, 2 మోడ్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి ఈ స్విచ్ తోటి అయితే కంట్రోల్ చేస్తాం మనం. నెక్స్ట్ మనకి డిస్ప్లే అయితే చూపిస్తాను. మనకి దీంట్లో సర్క్యులర్ ఫుల్లీ TFT డిస్ప్లే అయితే ఉంటుంది గైస్. సో చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇక్కడ మనకి RPM మీటర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ అండ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఎన్ని కిలోమీటర్ తిరిగింది ఓడోమీటర్ ఇచ్చారు. అండ్ జాయ్స్టిక్ యూజ్ చేస్తే స్పీడోమీటర్ గురించి అయితే చెప్తాను. అపిరెన్స్, ట్రిప్ ప్రిఫరెన్స్, మై వెహికల్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్, మై ఫేవరెట్స్, ఈ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ మోడ్స్ వచ్చేసి మనకి 2 మోడ్స్ ఉంటాయి కదా, ఈ మనకి మోడ్ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ పర్ఫార్మెన్స్ మోడ్ అండ్ ఈకో మోడ్, ఈ 2 మోడ్స్ అయితే చూడొచ్చు. ఈ స్పీడోమీటర్లో స్పెషల్ ఏంటంటే మన గూగుల్ మ్యాప్ వచ్చేసి మనకి మొబైల్లో ఏ విధంగా అయితే ఉంటుంది ఆ విధంగా అయితే దీంట్లో ఉంటుంది. అదే స్పెషల్ స్పీడోమీటర్ది. సో చూడడానికి కూడా చాలా బాగుంది స్పీడోమీటర్. సో కీ అయితే ఆఫ్ చేస్తాను నేను. నెక్స్ట్ మనకి ఈ బైక్ 3 వేరియంట్స్లో అయితే ఉంటుంది గైస్. మనకి వేరియంట్స్ పేర్లు అయితే చెప్తాను. అనలాగ్, డాష్ అండ్ ఫ్లాష్, ఈ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ 3 వేరియంట్స్లో ప్రతి వేరియంట్కి మనకి 2 కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. అనలాగ్లో వచ్చేసి మనకి సిల్వర్ అండ్ ప్లాయా బ్లాక్ అయితే ఉంటుంది. అండ్ డాష్లో మనకి ప్లాయా బ్లాక్ అండ్ గోల్డ్ డిప్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ప్లాయా బ్లాక్ వేరియంట్. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ డాష్ వేరియంట్లో వచ్చేసి మనకి బ్రావా బ్లూ అండ్ రాబిన్ ఎల్లో అయితే ఉంటుంది. బ్రావా బ్లూ అయితే మనకి లోపల నుంచి ఉంది, దాని అయితే ఫోటోజ్ చూపిస్తాను. మిగతా ఏ బైక్స్ లేవనుకుంటాయి ఇక్కడ. అండ్ ఈ బైక్ ప్రైసెస్ వచ్చేసి చెప్తాను ఒకసారి. మనకి అనలాగ్ ప్రైస్ వచ్చేసి మనకి 2,30,000 అయితే ఉంది. అండ్ డాష్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకి 2,49,000 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మన టాప్ వేరియంట్ ఫ్లాష్ వేరియంట్, దాని ప్రైస్ వచ్చేసి మనకి 2,54,000. ఇవి ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. అండ్ మీకు ఎగ్జాక్ట్ ఆండ్రాయిడ్ ప్రైస్ కనుక తెలుసుకోవాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ తరుణ్కి అయితే వచ్చాను ఈ బైక్ రివ్యూ చేయడానికి. సో ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి మీరు విజిట్ అయితే చేయండి. అండ్ అంతే గైస్, ఈ బైక్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో బైక్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్, లవ్ యూ ఆల్.